ముఖి అదృష్టవంతురాలే. ప్రస్తుత హిందూ చైతన్యం సందర్భంలో ఇష్టరీతిని దేవుళ్ళకి సంబంధించి కామెంట్లు చేస్తుంటే వదలట్లేదు. కానీ ఈ అమ్మాయి కాస్త సంప్రదాయబద్ధంగా ఉంటూ ఉండటం, బాధ్యతగా మాట్లాడుతూ ఉండడం, సరదాగా ఉన్నటువంటి నేపథ్యంలో జరిగిన పొరపాటుని ఒప్పుకుని వెంటనే క్షమాపణ చెప్పినందువల్ల హిందూ సమాజం వదిలేస్తుంది. మ్యాక్సిమం చెప్పాలంటే 100కి 90 మంది పట్టించుకోవట్లేదు, ఇంకో 10% మంది కామెంట్ చేయించాము. అందులో ప్రధానంగా మొన్న ఏదో సినిమా ఫంక్షన్కి సంబంధించి మాట్లాడేటటువంటి సందర్భంలో తను మాట్లాడింది ప్రధానంగా చర్చనీయాంశమైంది. రామలక్ష్మణులు అయితే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్లు అన్న సంక్రాంతికి వస్తున్నామంటూ ఈవెంట్కి సంబంధించిన దాంట్లో రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్, కానీ దిల్ రాజు శిరీష్ నిజమైన రామలక్ష్మణులు అంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, దాని మీద పెద్ద ఎత్తున హిందువులు మండిపడటం, దాంతో ఆమె క్షమాపణ చెప్పింది. ఒకసారి అదేంటో విందాం. అందరికీ నమస్కారం, నేను మీ శ్రీముఖి. రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణుని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను దైవ భక్తురాల్ని, అందులోనూ రాముడిని అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ, దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈ మాట ఎప్పుడైతే క్షమాపణ కోరడంతో పాటుగా పొరపాటు అయ్యింది అని చెప్పడం, తను కూడా భక్తురాల్ని అనే విషయాన్ని గుర్తు చేసిన తర్వాత చాలా వరకు పబ్లిక్లో పాజిటివ్ వచ్చింది.